నమస్కారం అండి. శరశ్చంద్ర చటర్జీ నవల సవిత అనువాదం చక్రపాణి గారే. ఇది కూడా యువలో సంక్షిప్త నవలగా వచ్చింది. యువ మంత్లీ మ్యాగజైన్లో 1973 ఇది కూడా మా అమ్మ లైబ్రరీలో ఉంచే. ఇది ఒక చాలా దృఢమైన వ్యక్తిత్వం, ఆత్మాభిమానం కల ఒక స్త్రీ కథ. ఆవిడ ఏ విధంగా లైఫ్లో జయించింది, ఎక్కడ ఓడిపోయింది, ఇవన్నీ కూడా చాలా చాలా బాగా చిత్రీకరించారు శరత్చంద్ర. ఇక నవల్లోకి వెళ్దాం. సవిత. తారక్, మా అమ్మను నేను ఎరగను. ఆమెను నేను ఎన్నడూ చూసి ఉండలేదు. అయితే మా అమ్మ స్థానంలో నేను కొత్తమ్మనే ఎరుగుదును. కొత్తమ్మే నాకు తల్లి. ఆమె భర్త వ్రజబిహారీ బాబే నాకు పితృ సమానుడు. వ్రజబిహారీ బాబు జమీందారు. ఆయన రెండో భార్య కొత్తమ్మ. అసలు పేరు సవిత. ఆవిడ ఆ ఇంటికి కొత్త కోడలి అయినా అధికారం అంతా ఆమెదే. ఆమెను వ్రజబాబు కొత్త కోడలు అని పిలుస్తాడు. నేనేమో కొత్తమ్మ అని పిలుస్తాను. ఆమె నన్ను రాజు అని ముద్దుగా పిలుస్తుంది. తల్లి తండ్రి పోయి అనాథగా ఉన్న నన్ను జమీందారు గారి ముసలి గుమాస్తా కొత్తమ్మ దగ్గరికి తీసుకెళ్లాడు. చిన్నమ్మ, ఈ అబ్బాయి బ్రాహ్మణ పిల్లవాడు. పేరు రాఘాల్ రాజు. మొన్ననే తండ్రి పోయాడు. వీడికి తల్లి తండ్రి తోడు నీడ అన్నీ కూడా మీరే. మీ భిక్ష కోసం వచ్చాడు అని నన్ను పరిచయం చేశాడు. సరే అయితే మరి రాజు, నాతో వచ్చేస్తావా? మా అత్తగారింటికి తీసుకెళ్తా నిన్ను. అక్కడ మంచి స్కూల్ ఉంది, కాలేజీ ఉంది. నీకేం కావాలన్నా దొరుకుతాయి. వస్తావా మరి అని అడిగింది కొత్తమ్మ. అదే కొత్తమ్మతో నా పరిచయం. ఆ ఇంట్లో అత్తమామల పోరు, ఆడబిడ్డల హోరు లేవు. అయితే వచ్చి పోయే బంధుమిత్రులు, నాలాంటి ఆశ్రితులు ఇంటి నిండా బిలబిలమంటూ ఉంటారు. ఇంత కలిగిన ఇల్లు. దానికి తోడు కొత్తమ్మ చెయ్యి చిన్న చెయ్యేం కాదు. ఆమె భర్త వ్రజబాబు కూడా తలనెరిసి వృద్ధాప్యంలో పడ్డా అంతా చిన్నపిల్లవాడి వాటం. అన్నీ కొత్తమ్మే చేయాలి. ఆమె చేతుల మీదుగానే జరగాలంటాడు. నన్ను తన కడుపును పుట్టిన బిడ్డలాగా చూసుకుంటాడు. ఆయనకి భూములు, పుట్రలు, తోటలు, దొడ్లు, 2-3 తాలూకాల వ్యవసాయం, కలకత్తాలో పెద్ద వ్యాపారం ఉన్నాయి. ఇన్ని కమాటాలున్నా కూడా రోజులో సగం జపతపాలు, పూజా పునస్కారాలతోనే గడిచిపోతుంటాయి. నన్ను స్కూల్లో చేర్పించారు. 2-3 జతల కొత్త బట్టలు, చెప్పులు కుట్టించారు. పుస్తకాలు, పెన్సిళ్లు కొన్నారు. ఇంట్లో ప్రైవేట్ మాస్టర్ని ఏర్పాటు చేశారు. నేను ఆ ఇంటికి ఎలా వచ్చానో అన్న సంగతే మర్చిపోయి అంతా నన్ను ముద్దుగా పెంచారు. నేను ఇంట్లో పుట్టిన బిడ్డ కంటే ఎక్కువగా ప్రవర్తించాను. రోజులు గడుస్తున్నాయి. స్కూలు వదిలి కాలేజీలో అడుగుపెట్టాను. అప్పట్లో జరిగింది ఆ సంఘటన. నేను ఎప్పటికీ మర్చిపోలేను. తలుచుకున్నప్పుడల్లా కళ్ళ కట్టినట్లే కనిపిస్తుంటుంది అని రాఘాల్ తారకనాథ్తో చెప్పాడు. ఏమిటది రాఘాల్ బాబు, ఏమిటది? ఆత్రంగా అడిగాడు తారకనాథ్. కొత్తమ్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మహల్లో రాఘాల్ 10 ఏళ్ల పాటున్నాడు. రాను రాను ఇంట్లో అజమాయిషి చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. అనుకున్నందుకు చదువు సంధ్యలు పూర్తయినాయి. ఇహ ఆవరణలో ఉండలేకపోయాడు రాఘాల్. ఇప్పుడు లోకంలో ఒంటరిగానే జీవిస్తున్నాడు. పటాల్ డాంగాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఉదయం పూట పిల్లలకు పాఠాలు చెప్పడం, తక్కిన సమయంలో సాహిత్య సభలు, సమావేశాల్లో పాల్గొనడం. అతని స్నేహితుడు తారక్ భట్టాచార్య. చదువు పూర్తి కాగానే నౌకరీ కోసం తెగ తిరిగాడు. చివరికి వర్ధమాన జిల్లాలో హైస్కూల్ హెడ్ మాస్టర్గా దొరికింది. రేపు తెల్లవారుజామునే ప్రయాణం. మనిద్దరం బతికుంటే మళ్ళీ దసరా సెలవుల్లో కలుసుకుందాం. నాకిప్పుడు 20 రూపాయలు కావాలి అంటూ తన వైపు చూసి వేలి ఉంగరం తీసి డ్రాయర్ మీద పెట్టాడు తారకనాథ్. ఈ ఉంగరం నా తాకట్టా అన్నాడు రాఘాల్. తాకట్టు ప్రసక్తి ఎందుకు? దీన్ని అమ్మినా 10 రూపాయలు రావే. ఊరికే నా జ్ఞాపకం కోసం నీ దగ్గర ఉంచుకో అంటూ ఉంగరాన్ని రాఘాల్ వెలికి తనే స్వయంగా పెట్టాడు తారక్. అయితే నువ్వు వెళ్ళడం ఖాయమేనన్నమాట. స్నేహితులిద్దరూ విడిపోవడానికి కొన్ని గంటల ముందు అన్యోన్యంగా మాట్లాడుకుంటున్న ఆ సమయంలో అద్దంలో ఒక ప్రతిబింబం కనబడింది. ఆ ప్రతిబింబం ఒక స్త్రీది. దబ్బపండు లాంటి రంగు, సన్నని శరీరం, చక్కని చీర, మితంగా నగలు, నుదుట తిలకం. ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. రాఘాల్ ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోయాడు. ఆమె ఎవరో కాదు, కొత్తమ్మ. ఇక్కడ మనకి బొమ్మ కనిపిస్తుంది. ఈవిడనమాట సవిత. కొత్తమ్మ అంటే సవిత, మన నవలలో హీరోయిన్. వెంటనే పాదాలు స్పృశించి నమస్కరించాడు రాఘాల్. అతన్ని ఆప్యాయంగా చేరదీసుకుంది. తారకనాథుని పరిచయం చేశాడు కొత్తమ్మకి. రాజు, నాయనా, నువ్విప్పుడు ఆ ఇంటి వైపే వెళ్ళడం లేదా అంది కొత్తమ్మ. వెళ్తుంటానమ్మా, 10-15 రోజులకు ఒకసారి అన్నాడు రాఘాల్. మన రేణుకు పెళ్ళేట కదా మళ్ళీ అంది కొత్తమ్మ. రేణుక పెళ్ళా? నాకు ఆ సంగతే తెలీదే.
ఆశ్చర్యపోయాడు రాఘాల్ ఈ కొత్త విషయం వింటూనే. రేణు కొత్తమ్మ కూతురు. రాఘాల్ రేణుని తోడబుట్టిన చెల్లెలి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడు. ఆ గడప సవిత దాటి వచ్చిన క్షణం నుంచి ఆ తల్లి కూతుళ్ళ బంధం తెగిపోయింది. వెర్రి పిల్ల ఎలా ఉందో ఏమిటో. నిజమేట నాయనా, ఇవాళ పొద్దున 10ంటికి పెళ్లి కూతుని చేశారట కూడా. రాజు, ఇందుకోసమే నేను ఈ పనిగట్టుకుని మరీ వచ్చాను. నీ వల్ల ఈ ఉపకారం తప్పక జరిగి తీరాలి. ఏమిటి కొత్తమ్మ నువ్వనేది? రేణు పెళ్ళా అంటూ సగంలో ఆపాడు రాఘాల్. రేణు పెళ్లి జరగకూడదు, ముమ్మాటికి జరగకూడదు. వెంటనే వెళ్ళి పెళ్లి ఆపి తీరాలి నువ్వు అంది కొత్తమ్మ. ఎందుకమ్మా? ఆశ్చర్యంగా అడిగాడు రాఘాల్. నేను చెప్పేది పూర్తిగా విను రాజు. రేణుకి కాబోయే అత్తగారింట్లో అందరికీ పిచ్చే. పిల్లవాడు అందంగా ఉంటాడు, చదువు డబ్బు ఉన్నాయి. అయితే మీ నాన్నగారి సంగతి తెలియదేముంది? ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మేస్తారు. పిల్లవాడి తల్లిదండ్రులాగా పిల్ల తల్లిదండ్రులేం పిచ్చేవాళ్ళు కారు. చూస్తూ చూస్తూ కన్న కూతుర్ని గంగలో తోయడానికి. మరి రేణుని పెళ్లి కూతుర్ని కూడా చేశారని అంటున్నావు కదమ్మా అన్నాడు రాఘాల్ ఆత్రంగా. అవును నాయనా, అయినా సరే నా బిడ్డకు అన్యాయం జరగకూడదు. రాజు, నువ్వు ప్రయత్నం చేస్తే పెళ్లి తప్పకుండా ఆగుతుంది. ఎలాగైనా నువ్వు బాగ్ బజార్ వెళ్ళి రావాలి. ఆ వీధిలోనే పెళ్లి కొడుకు మేనమామ వాళ్ళు ఉన్నారట. పెళ్లి కూతురు తల్లి లేచిపోయిందని చెప్పు. ఈ ఒక్క అస్త్రం చాలు. ఒకవేళ అలా జరగకపోతే ఇంకొక మార్గం ఆలోచిద్దాం. నేను మళ్ళీ రాత్రి 11 గంటలకు వస్తాను అంది కొత్తమ్మ. అమ్మా, ఇవాళ మనం ఈ పని చేసి పెళ్లి చెడగొట్టామే అనుకో, మరి రేపు మళ్ళీ రేణుకి పెళ్లి కావటం ఎలాగా? ఇంటి గుట్టు కులంలో కుళ్ళు వీధిన పెట్టుకుంటామా? సలహా ఇస్తున్నట్టుగా అన్నాడు రాఘాల్. మరేం పర్వాలేదు రాజు. తారక్, నీ మీద నాకేం అధికారం లేకపోయినా మీ స్నేహం విని చనువు తీసుకుని అడుగుతున్నాను. నువ్వు కూడా నా మాట విని 2 రోజుల పాటు ఇక్కడే ఉండాలి అంటూ జవాబు కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది కొత్తమ్మ. ఇహ ఆనాటి సంఘటన గురించి రాఘాల్ తారకనాథ్తో ఇలా చెప్తున్నాడు. ఆ రోజుల్లో వ్రజబాబు కుటుంబానికి కావలసిన ఒక ఆయన తరచూ వాళ్ళ ఇంటికి వస్తుండేవాడు. ఆయన పేరు రమణిబాబు. రమణిబాబు అక్కడికి వచ్చినప్పుడల్లా మర్యాదలు ఘనంగా జరిగేవి. కొత్తమ్మకి రమణిబాబుకి ఏదో చుట్టరికం. కానీ వాళ్ళ స్నేహాన్ని చనువుని గురించి తక్కిన ఆడవాళ్లు చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. అయితే ఈ గుసగుసలు వ్రజబిహారీ బాబు చెవుల్లో పడకపోలేదు. ఉన్నట్టుండి ఒకనాడు అర్ధరాత్రి బ్రహ్మాండమైన వింత జరిగింది. వరండాలో 5-6 లాంతర్లున్నాయి. ఒకవైపు అంతా ఆత్రంగా చూస్తున్నారు. మరొక పక్క వ్రజబాబు తలంచుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. వ్రజబాబు పినతండ్రి కొడుకు నవీన్ బాబు తలుపు గుద్దుతూ, రమణిబాబు తలుపు తీ, గది మేము సోదా చేయాలి అని అరుస్తున్నాడు. తలుపులు తెచ్చుకున్నాయి. కొత్తమ్మ. రమణిబాబు చేయి పుచ్చుకుని కొత్తమ్మ బయటకొచ్చింది. చుట్టూ అంతా వేట కుక్కల్లా కాచుకునున్నారు. కొత్తమ్మే అంది, మీకెవ్వరికి ఏమాత్రం శ్రమక్కర్లేదు. మీరు తొందరపడి నన్నేమీ అనవలసిన పని లేదు. రమణిబాబు నేను ఇదిగో ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ మాటలు పిడుగుపాటుగా వినపడ్డాయి. కొత్తమ్మకి తలవంపులు తెద్దాము అని కుట్ర పనిన ఇంటిలిపాది సిగ్గుతో తలలు వాల్చేశారు. కొత్తమ్మ రమణిబాబు ఒకళ్ళ వెనకాల మరొకళ్ళు గుమ్మం దాటారు. వ్రజబాబు దుఃఖం, అవమానం, ప్రేమ, వాత్సల్యం, కోపం, అహంకారం, భయం అన్నీ పెలుబుకి నిశ్చేష్టుడైపోయాడు. కాసేపటికి తేరుకుని, రేపు నీ రేణుకు ఏమి సమాధానం చెప్పను కొత్త కోడలు అని వాపోయాడు. ఇదిగో సవిత రమణిబాబుతో గడప దాటుతున్న దృశ్యం. సవిత ఇల్లు విడిచిపెట్టేసింది. ఆ ఇంట్లో వాళ్ళని వదిలేసింది. కానీ ఆ ఇంట్లో ప్రతి అణువు చుట్టూ, ఆ లోగిలో ఉండే ప్రతి వ్యక్తి చుట్టూ ఆమె అల్లుకున్న ఆశాపాశాలు మాత్రం ఆమెను వదలలేదు. ఆ ఇంట్లో అందరినీ, ముఖ్యంగా రేణుని ఒక కంట కనిపెట్టే ఉంది. వ్రజబిహారీ బాబు కలకత్తా వచ్చేశాడు. మళ్లీ పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయాడు. వ్రజబాబుకి మేనత్తో ఆవిడ ఉంది. ఆవిడకి నన్ను చూస్తే కిట్టదు. ఎప్పుడు విరగడైపోతాడో, ఎప్పుడు తిరిపిన పడతామో అని నాకు వినపడేటట్లుగా ఆడిపోసేది. రాను రాను మేనత్త హయాం మితిమీరిపోయింది. ఇల్లు ఇల్లులా లేదు. అలాగే 10 ఏళ్లు నెట్టాను. ఇహ ఉండలేక బయటపడ్డాను అని చెప్తున్నాడు రాఘాల్. వ్రజబాబు 3వ భార్యకి పెద్దన్న ఒకడున్నాడు. వ్రజబాబు ఇంటి మంచి చెడులన్నీ ఆయనే చూడాల్సింది. వ్రజబాబు మేనత్తైనా పర్వాలేదు, కానీ ఆ బావమరిది చూపులకు అసలు తట్టుకోలేకపోయాడు రాఘాల్. ఇప్పుడు రేణుకి ఆ సంబంధం తీసుకొచ్చింది కూడా వ్రజబాబు బావమరిదే. సరే, ఇక కొత్తమ్మ చెప్పిన ప్రకారం రాఘాల్ జమీందారు గారింటికి వెళ్ళాడు. మేము ఇంకా గుర్తున్నామటయ్యా రాఘాల్ అంది జమీందారు గారి భార్య. అన్నయ్య నన్ను అసలే మర్చిపోయాడు అని నిష్ఠూరం వేసింది రేణు. సమయానికి జమీందారు ఇంట్లో లేడు. వచ్చిన పని కాలేదు. నాన్నగారితో నేను వచ్చానని చెప్పు. చాలా అర్జెంటు పని మీద వచ్చాను, మళ్ళీ రేపు సాయంకాలం వస్తాను అని చెప్పి రాఘాల్ వెళ్ళిపోయాడు. రాఘాల్ ఇంటికి వెళ్ళేసరికి తలుపు గొళ్ళెంలో ఒక చిట్టి ఉంది. మళ్ళీ రేపు సాయంకాలం వస్తాను అని. ఆ చిట్టి కొత్తమ్మ రాసి పెట్టింది. సరిగ్గా సమయమైంది.
టీ నీళ్లు కాచుకుంటూ రాఘాల్, తారక్ కొత్తమ్మ కోసం ఎదురుచూస్తున్నారు. రానే వచ్చింది కొత్తమ్మ. ఎన్నెన్నో విశేషాలు అడిగింది, విన్నది. రేణు గురించి మరీ మరీ చెప్పించుకుని విన్నది. మాటల్లో పడ్డాం. నువ్వు అక్కడికి వెళ్లే వేళైందేమో నాయనా అని తొందర పెట్టింది కొత్తమ్మ. ఈలోగా రాజుబాబు ఇల్లిదేనా అని ఎవరో వెతుక్కుంటూ వచ్చారు. రాఘాల్ రాజు ఆయనకి ఎదురెళ్ళాడు. ఆయన ఎవరో కాదు, వ్రజబాబు. అందర్నీ గబగబా పలకరించాడు వ్రజబాబు. కొత్తమ్మతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. ఇంకా ఆయన రేణుకి కుదిరిన సంబంధం గురించి సదభిప్రాయంతోనే ఉన్నాడు. పిల్లాడికి అందచందాలున్నాయి, ఆరోగ్యం ఉంది, బాగా తెలిసిన సంబంధం, దేనికి లోటు రాదు. కొత్త కోడలు, నువ్వు ఒకసారి అల్లుండి చూస్తే చూడు. నిన్న రాఘాలు వచ్చాట నా కోసం, రేణు చెప్పింది. సమయానికి నేను ఇంట్లో లేకుండా పోయాను. అవతల పెళ్లి పనులు అవి చూసుకోవాలా, మరి మన రాఘాలైతే అన్నీ చూసుకుంటాడు. వాడిని తీసుకెళ్దామని ఇప్పుడు స్వయంగా వచ్చా నేను అన్నాడు ఆయన 2 చేతులతో గోవిందుడికి నమస్కారం చేసుకుంటూ. నాయనా రాజు, అసలు సంగతి మీ నాన్నగారికి చెప్పు బాబు అంది కొత్తమ్మ. రాఘాల్ గొంతు సవరించుకుని, నాన్నగారు రేణుకి సంబంధం చేయకండి అన్నాడు. ఆశ్చర్యపోయాడు వ్రజబాబు. ఏందాయనా, ఏమిటి అసలు సంగతి? అవన్నీ కొత్తమ్మని అడగండి. ఏమిటిది కొత్త కోడలు? పిల్లని ఖాయం చేసుకోవడం, తాంబూలాలు పుచ్చుకోవడం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇలా అంటే ఇలాగా? మనకునేది ఒక్కరోజు వ్యవధి. ఈ ఒక్కరోజులో మరో పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడు అడిగాడు ఆయన కంగారుగా. కొత్తమ్మ నెమ్మదిగానే సలహా చెప్పింది. ఈ సంబంధం మీరుగా ఏమీ ఖాయం చేయలేదుగా. ఎవరైతే నిర్ణయించారో వాళ్ళనే మరో సంబంధం చూడమని చెప్పండి. ఆజ్ఞాపించడం నాకు చేత కాదని నీకు తెలీదా కొత్త కోడలు? నువ్వెప్పుడైనా నా మాట విన్నావా? ఈనాడు వాళ్ళు వింటారా అన్నాడు. సవిత తల వంచుకుని అంది. రేణుకి తల్లిని నేను, దానికి లేకపోయినా తండ్రి మీరున్నారుగా. మీ కొత్త బావమరిది రేణుని ఓ పిచ్చివాడి చేతుల్లో పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా అని కాస్త కటుగానే అడిగింది. నువ్వే గనక ఆ ఇంట్లో ఉంటే నాకు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు కొత్త కోడలు. సరే, నీకు ఇష్టం లేనప్పుడు ఈ పెళ్లి ఇంకా జరగదులే. కానీ రేణుకి ఎక్కడో ఒక చోట వరుణ్ణి చూసి పెళ్లి చేయాలి కదా. నాయనా రాజు, నీకు చాలామంది తెలుసు కదా, పోనీ తగిన సంబంధం ఏదైనా ఉంటే చూడలేవు? కొత్త కోడలికి ధైర్యం చిక్కింది. రేణుక మీ పిల్ల, మీకు ఇష్టమైన చోట మీకు నచ్చిన సంబంధం చేస్తారు. ఇందులో కాదు కూడదు అనడానికి హేమంత్ బాబు పెత్తనమేమిటి? ఒకవేళ అతను అడ్డు తగిలినా మీకేమిటి భయం? మధ్యలో రాఘాల్, నీకేం తెలీదమ్మా, ఇప్పుడు ఆ ఇంటికి మామయ్యే యజమాని, వాళ్ళ అమ్మే సర్వాధికారిని అని ఉన్న సంగతి చెప్పాడు. కొత్తమ్మ మాట్లాడలేక బల్ల మీద తల పెట్టుకుని ఆలోచనలో పడింది. కాసేపటికి సవిత వ్రజబాబు పాదాలకు నమస్కరించి పాదధూళి తీసుకుని నుదుట ఉంచుకుంది. అంతా బయటికి వచ్చారు. రాఘాల్ ఇంటికి తాళం పెట్టి కొత్తమ్మతో బండెక్కాడు. పిలవకపోయినా రాఘాల్ కొత్తమ్మ వెంబడి బయలుదేరాడు. రాఘాల్ను రమణిబాబు బాగా తెలుసు, కానీ గుర్తుపట్టగలడో లేడో. అందుకని రాఘాల్, అమ్మా కారాపమని చెప్పు, ఇక్కడే దిగిపోతా అన్నాడు అకస్మాత్తుగా. అనుకున్నట్టుగానే రమణిబాబు కొత్తమ్మని చూడగానే, చూసావా జీవనుడి భార్య ఎలాంటి దౌర్భాగ్య పని చేసిందో? ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వద్దని అన్నాడు నిందిస్తూ. జీవన్ చక్రవర్తి కొత్తగా అద్దెకొచ్చాడు. అతని భార్య ఇవాళ నల్లమందు మింగి ఈ అనర్థం తెచ్చిపెట్టింది. ఆమెకు పిల్లలు లేరు, ఏ పనికి విసుక్కోదు, శాంతమూర్తి, సహనశీలి. అందుకని ఎవళ్ళకి అవసరం వచ్చినా చిటికి మాటికి పిలుస్తూ ఉంటారు. ఆమె భర్తకు 5-6 నెలల నుంచి ఉద్యోగం లేదు, అసలు ఇంటికి రావడమే మానుకున్నాడు. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లే భారం రాఘాలు నెత్తి మీద వేసుకున్నాడు. కొత్తమ్మ కారులోనే ఆమెను తీసుకుని బయలుదేరాడు. ఆ అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయి, మంచి అందగత్తె, ఒక్క నగ లేదు, మంచి చీరైనా లేదు, అయినా అపురూపమైన సౌందర్యం. నా పేరు శారద అని చెప్పింది. నన్ను మీరు అనకండి, సిగ్గుగా ఉంటుంది అని చెప్పింది. కుశల ప్రశ్నలయ్యాక తన సంగతి వెల్లడించాడు రాఘాల్. అప్పుడు శారద, మా ప్రాంతంలో బ్రాహ్మణ్ణి దేవత అని పిలుస్తారు, నేను మిమ్మల్ని ఇలాగే పిలుస్తా అంది. తను 4-5 నెలలు ఇంటి అద్దె బాకీ ఉన్నట్టు, తన భర్త ఇక రాడుగాక రాడని, తనకు పుట్టిల్లు అత్తిల్లు ఆశ లేదని అంటూ తన దిక్కుమాలిన స్థితి వెల్లడించింది. ఏం తోచడం లేదామెకి. చద్దామన్నా లోకం తనని చావనివ్వడలేదు. చివరికి అద్దె విషయంలో అమ్మకు సిఫార్సు చేయమని బ్రతిమలాడింది. అందుకతడు తానే అమ్మకు రుణపడి ఉన్నానని తన పూర్వకథ చెప్పుకొచ్చాడు. రాఘాల్ ఆమెతో అన్నాడు, నీకు చదవడం రాయడం వచ్చన్నావు కదా, దస్తూరి కూడా బాగానే ఉంటుందన్నావు, రాత పని ఇస్తాను, తప్పులు లేకుండా శ్రద్ధగా శుభ్రంగా రాసేవంటే నెలకి 15-20 రూపాయలు దొరుకుతాయి, ఏమంటావు అన్నాడు. ఆమె ముఖం పైన సంతోషం తాండవించింది. చీకట్లో మెరుపులా కనపడిన ఆమె ముఖకాంతికి అతను ఆశ్చర్యపోయాడు. వెళ్ళి బండి తీసుకొస్తానాడు. తీసుకురండి, నాకేం దిగులేదు, బహుశా ఇందుకేనేమో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోయాను అన్నది శారద. బండి మీద ఇద్దరు వెళ్ళేటప్పటికీ ఇంట్లో కొత్తమ్మ లేదు, కారు గ్యారేజ్లో ఉంది. రమణిబాబు రోజు రాడు, ఒకవేళ వస్తే 9 గంటలకో అని చెప్పాడు నౌకరు. శారద ఒట్టి పల్లెటూరి పిల్ల అయినా చదువంతగా లేకున్నా
మృత్యుముఖం నుంచి తప్పించి జీవనోపాధి కల్పించిన వ్యక్తి పట్ల కృతజ్ఞత చూపగలిగింది. అప్పుడు ఆమె కంఠస్వరంలో తొణికిసలాడే దైన్యం రాఘాలను చకితుని చేసింది. నిలబడే ఉన్నారు, కూర్చోండి. ఇవాళ మీ పాదధూళి వల్ల నా ఇల్లు పవిత్రమైంది అంది శారద. ఇక్కడ రాఘాల్, శారద. కొన్ని కుశల ప్రశ్నల తర్వాత రాఘాల్ తన ఒంటరి జీవితం, స్వయం పాకం గురించి వెల్లడించాడు. టీ పెట్టిస్తానని చెప్పింది ఆమె. పని మీద వెళ్తున్నాను, మరెప్పుడైనా వచ్చి నేనే టీ చేయించుకుని తాగుతాను అని చెప్పి బయలుదేరాడు. ఇంత పెద్ద నగరంలో రాఘాల్ ఎన్నో కులీన కుటుంబాలకు ఆత్మీయుడైపోయినాడు. తన సుగుణాల వల్లనే. పిల్లలకు చదువు చెప్పడం, ఇంత వండుకు తినడం, మెస్లో పడి ఉండడం. రాఘాల్ చాలా మంచివాడు, పెద్ద మనిషి, పరోపకారి అని అతనికి బిరుదులిస్తారు. అవే అతను ఆశించేవి. ఇవాళ రోడ్డు మీద నడుస్తుంటే ఆ ప్రశంసలు, పూర్వ పరిచిత స్త్రీలు, చదువు సంధ్యలు, సుఖ దుఃఖాలు అన్ని జ్ఞాపకం వచ్చాయి. రాఘాల్ ఇంటికి వచ్చేసరికి 2 ఉత్తరాలున్నాయి. మొదటిది బ్రజబాబు రాశాడు. రేణు పెళ్లి ఆగిపోయింది. ఈ సంగతి మీ కొత్తమ్మకు చెప్పు. వచ్చే శనివారం నేనే వచ్చి అన్నీ మాట్లాడతా అని. ఇంకోటి, రాఘాల్ చదువు చెప్తున్న పిల్లల తండ్రి అంటే యజమాని వద్ద నుంచి ఇంకొక ఉత్తరం వచ్చింది. మా అన్న కుమారుడి పెళ్లి అకస్మాత్తుగా ఢిల్లీలో నిశ్చయమైంది. కారణాంతరాల చేత నేను వెళ్ళడం లేదు. నీకంటే ఆత్మీయుడు నాకు మరెవరూ లేరు. కనుక నువ్వే వియ్యంకుడిగా ఈ వివాహానికి హాజరు కావాలి. సరిగ్గా ఈ వచ్చే ఆదివారమే ప్రయాణం. వెంటనే వచ్చి నన్ను కలుసుకోగోరుతున్నాను. ఈ 2 వార్తలు కూడా సంతోషాన్ని కలిగించినాయి రాఘాల్కు. రేణు పెళ్లి ఆగడం, ఢిల్లీ ప్రయాణం. ఇది మరీ సంతోషంగా ఉంది. ఢిల్లీ నగరపు వింతలను గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. ఈ అవకాశం భలే బాగా వచ్చిందే అనుకున్నాడు. ఉత్తరం జేబులో పెట్టుకుని మర్నాడు కొత్తమ్మను చూడపోయాడు. ఆమెకు సంగతి ముందే తెలుసు. చాలా సంతోషించింది. వెళ్ళొస్తానని చెప్పేసి శారద గదికొచ్చాడు. మంచం మీద కూర్చుని ఆమె రాస్తుంది చూశాడు. దస్తూరి ఎంతో బాగుంది. ఆ తర్వాత నేను ఢిల్లీ వెళుతున్నాను ఒక స్నేహితుడి పెళ్లికి. తిరిగి రావడానికి వారం 10 రోజులు కావచ్చు. నేను వచ్చాక నీకు రాత పని ఇస్తాలే, అందాక ఇది దగ్గరుంచుకో అంటూ కొంచెం డబ్బిచ్చాడు. అక్కడ యజమానురాలు రాఘాల్తో అంది, అబ్బాయి, నీ దగ్గర బంధువులు కావలసిన మిత్రులు ఉంటే వాళ్ళని కూడా వెంట పెట్టుకుని వెళ్ళు. ఖర్చంతా కన్యాపక్షం వాళ్లే పెట్టుకుంటారు. ఒకటి జ్ఞాపకం ఉంచుకో, మన వైపు కర్త, ధర్త, నగ, నట్ర, డబ్బు, దశకం అన్నిటికీ నువ్వే బాధ్యుడివి. సర్వాధికారి విసుమ, మన హోదాకు, గౌరవానికి ఎలాంటి లోటు ఉండకూడదు అని చెప్పింది. ఆ మాట అనగానే రాఘాల్కు తారక గుర్తొచ్చాడు. కానీ అతని పట్టు విడిపించడం కష్టం అని మళ్ళీ ఆలోచించి, ఇంతకు అతను వర్ధమాన్ జిల్లాలో నౌకరికి పోయాడో ఏమో, అయినా ఇంకా వ్యవధి ఉంది కదా అని అనుకుని ఇంటికొచ్చి పని చూసుకుంటున్నాడు. వెళ్ళేది పరాయి చోటు. చేత డబ్బుంటే మంచిది. సేవింగ్స్ అకౌంట్ నుంచి కొంత తీసుకుందాం అనుకున్నాడు. పోస్ట్ ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ టాక్సీ మాట్లాడుతుండగా పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం ఇచ్చాడు. అది తారకుడి దగ్గర నుంచి వచ్చింది. వర్ధమాన్ జిల్లాలో ఒక గ్రామ స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉన్నాను. వెళ్ళేటప్పుడు కలుసుకోలేందుకు ఏమనుకోవద్దు. కొత్తమ్మకు, వ్రజబాబుకి నమస్కారాలు చెప్పు అని రాశాడు. మర్నాడు మధ్యాహ్నం రాఘాల్ ట్రంకులో బట్టలు సర్దుకుంటున్నాడు. అంతలోనే కొత్తమ్మ వచ్చింది. నా ఆందోళన రేణు పెళ్లి గురించి కాదు నాయన, మీ పెదనాన్న గురించే అని కన్నీళ్లు పెట్టుకుంది. మాటలోనే వ్రజబాబు వచ్చాడు. రేణు పెళ్లి ఆగిపోవడం గురించి కొంత ప్రసంగం జరిగింది. సవితతో అన్నాడు వ్రజబాబు, నీరుడు, నీ డబ్బు వ్యాపారం నుంచి తీసేసి బ్యాంకులో జమ కట్టాను. అదే మంచిదైంది. నీ డబ్బు నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ రేపు ఒకసారి రాగలవా? వస్తానంది సవిత. మరి నీ నగలో నీ వస్తువు నీ దగ్గరే ఉండడం మంచిది. ఈ భారాన్ని సహించగల శక్తి నాలో లేదు అని చెప్పాడు. వ్రజబాబు సరిగ్గా అదే సమయానికి వచ్చాడు. చేతిలో సీలు వేసిన చిన్న పెట్టె ఉంది. దాన్ని సవితకు ఎదురుగా టేబుల్ మీద పెట్టి, ఇప్పటిదాకా ఈ పెట్టె బ్యాంకులో ఉంది. ఇందులో నీ నగలన్నీ ఉన్నాయి. ఇదిగో నీ తాలూకు 52,000 రూపాయల చెక్కు అంటూ ఆమె చేతికి అందిస్తూ, ఇవాళ నా మనసులో పెద్ద బరువు దిగిపోయినట్టుగా ఉంది కొత్త కోడలు అన్నాడు. ఈ నగలు రేణు పెట్టుకుంటుందన్నారుగా, ఇవి నీవి కానీ నావి కాదుగా. ఒకవేళ ఆ రోజు వస్తే ఆనాడు నువ్వే రేణుకు అలంకరించదు గాని అన్నాడు. ఇక్కడ వ్రజబాబు, ఆయన చాలా వృద్ధుడు. ఆయన నగల పెట్టె తీసుకొచ్చి అది మొత్తం సవితకి ఇచ్చేసే దృశ్యం. సవిత, రాఘాల్ ప్రయాణ హడావిడిలో ఉన్నారు. వ్రజబాబుకి పాదాభివందనం చేసింది. నా గురించి నువ్వేమీ ఆలోచించక కొత్త కోడలు. నా ముఖాన ఏం రాసి పెట్టిందో అలాగే జరిగిపోతుంది. అన్నీ ఆ గోవిందుడే పరిష్కారం చేశాడు. మీరు సుఖంగా ఉండండి.
ఇదే నా ఆశీర్వాదం అన్నాడు. సవిత తలెత్తి బ్రజబాబును చూసింది. ఆమె 2 కళ్ళ నుంచి అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. నీ రేణుని చూడాలనుందా కొత్త కోడలు అని అడిగాడు. ఇంకెంతో కాలం జీవించను నేను, కొద్ది కాలమైనా ఏం చూసుకుని జీవించేది అన్నది. అంతలో రాగాలను నగల పెట్టే పట్టుకెళ్లి కారులో పెట్టమని చెప్పి బ్రజబాబు అందించాడు. సవిత అడిగిన ప్రశ్న అలాగే ఉండిపోయింది. రాగాల వెనకాలే కొత్తమ్మ కూడా మెల్లగా వెళ్ళిపోయింది. ఢిల్లీలో పెళ్లి కార్యక్రమం జయప్రదంగా ముగించుకుని 10 రోజుల కల్లా రాఘాల్ ఇంటికి తిరిగి వచ్చాడు. యజమానురాలు అతన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. రాఘాల్ కార్య కుశలత ఘనత చాలా వ్యాప్తి పొందింది. కన్యలు గల తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని అతనికి చూపించి సంబంధం చేసుకోవాలని ఆత్రపడ్డారు. అందుకతడు ఇంటికెళ్ళి అమ్మని నాన్నగారిని సంప్రదించి రాస్తా అంటూ చెప్పి తప్పించుకున్నాడు. సంసార బాధ్యత మొయ్యడానికి బాదరబందీలు పడడానికి ఇష్టం లేక పెళ్లి ప్రసక్తి విరమించుకున్నాడు రాఘాల్. కానీ శారద తన సహాయాన్ని ఎప్పుడైతే అపేక్షించిందో జీవిత మహాసాగరంలో పడిన ఆనాడే ఆమెను రక్షించాల్సిన బరువు బాధ్యతలన్నీ తనవిగా భావించాడు. ఢిల్లీ యాత్ర వలన మునుపటి పిరికి ఆలోచనలన్నీ అంతరించి ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగాయి అతనిలో. ఈ ఆనందంతో రాఘాల్ శారదను కలుసుకోవాలని వెళ్ళాడు. అమ్మా, ఏమిటే సందడంతా అని అడిగాడు రాఘాల్. ఆమె బదులు చెప్పలేదు. మీ అమ్మ గొప్ప ఆస్తిని సగం ధరకే కొనేసిందోయ్, అందుకే ఈ విందు. మా సింగపూర్ భాగస్థుడు శైలేంద్ర కూడా వచ్చాడు, గొప్ప కోటీశ్వరుడు. ఇంకా చాలా మంది గొప్పవాళ్ళు వస్తారు. కలకత్తాలో పేరు పొందిన మాలతి పాట కచేరీ జరుగుతుంది అంటూ రమణిబాబు చెప్పుకుంటూ పోతున్నాడు. సవిత అడ్డుపడి, నన్ను చెప్పనివ్వరెందుకని, ఇందులో దాపరికమే ఉంది అనేసరికి రమణిబాబు మళ్ళీ అందుకున్నాడు. రాజు, మీ అమ్మ నిజంగా అదృష్టవంతురాలోయ్. ఏనాడో ఒక అనామకుడికి బోలెడంత డబ్బిచ్చి, అది కూడా అప్పుగా, ఆశనే వదిలేసుకుంది. అప్పు తీసుకున్నవాడు భయస్థుడు. మొన్ననే ఈ మధ్య వచ్చి వడ్డీతో సహా జమ కట్టాడు అని ఇంకా ఏదో చెబుతూ సవిత వైపు వెటకారంగా చూశాడు రమణిబాబు. ఆ చూపుకి రాఘాల్కి సిగ్గేసి మొహం పక్కకు తప్పుకున్నాడు. పనుంది, ఇంటికి వెళతాను అన్నాడు రాఘాల్ సవితతో. పలహారం తీసుకోమంది. వద్దు, ఆకలేదన్నాడు. మెట్లు దిగుతూ రాఘాల్ ఆలోచించాడు. ఆ డబ్బిచ్చిన వ్యక్తి ఎవరో తనకు తెలుసు అనుకుని రమణిబాబు చేసిన వ్యంగ్య విమర్శకి రాఘాల్ నొచ్చుకున్నాడు. చిత్రమేమిటంటే అన్ని మాటలు విని కూడా సవిత ఒక్క మాటైనా అడ్డు చెప్పలేదే. అదే విశేషం. ట్రామ్ దిగి సందు మలుపు తిరిగి రాఘాల్ బ్రజబాబు ఇంటి ముందుకొచ్చాడు. తాళం వేసి ఉంది. ఈ ఇల్లు అద్దెకివ్వబడును అని చిట్టి ఒకటి వేలాడుతుంది. రాఘాలకు కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడ తెలిసిన కొట్టువాడిని అడిగితే, ఇల్లు అమ్మేశారు బాబు, యజమానురాలేమో కూతురు తీసుకుని అన్నగారింటికి వెళ్ళిపోయింది, బ్రజబాబు గారు రేళ్లతో సహా అద్దె ఇంట్లో ఉంటున్నారు అని చెప్తూ చేత్తో సైన్ చేసి 16 నెంబర్ ఇల్లు అని ఆనవాలు చూపించాడు. ఇల్లు వెతుక్కుని వెళ్ళి రాఘాల్ తలుపు తట్టాడు. లోపలికి అడుగు పెట్టేసరికల్లా గుండె బేజారైపోయింది. బ్రజబాబు పైన వంట చేస్తున్నాడు. 4 రోజులే రేణుకు జ్వరం. ఆమె రాఘాల్ని చూస్తూనే కన్నీళ్లు పెట్టుకుంది. ఇది పని కాదని తనే వంట పని చూసి జావకాచి రేణుకిచ్చాడు రాఘాల్. స్నానానికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి రేణుతో చెప్పాడు, నేను వెళ్ళాలి, పనుంది, రేపు మళ్ళా వచ్చేస్తాను. నేను వచ్చేంత వరకు నాన్నగారిని వంట దగ్గరికి వెళ్ళనివ్వకు, ఎవరిని పొయ్యి దగ్గరికి వెళ్ళనివ్వద్దు, కాస్త కనిపెట్టి ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వీధిలోనే డాక్టర్ గారి ఇల్లు. రేణుని చూడ్డానికి తప్పకుండా వెళ్ళిరమ్మని మరీ చెప్పాడు రాఘాల్. తప్పకుండా వెళ్ళొస్తానాడు డాక్టర్. వీధిలో అక్కడ కూడా టైఫాయిడ్ ఉంటుంది. డాక్టర్కి అదే అనుమానం. తనతో పాటు పెరిగి పెద్దదైన రేణుకి ఇప్పుడు అర్జెంటుగా మందు ఖర్చుకి డబ్బు కావాలి. కొత్తమ్మ జ్ఞాపకం వచ్చింది. ఆ ఇంటికి చేరేసరికి చాలా కార్లున్నాయి. తోరణాలతో, లైట్ల కాంతితో, సంగీత వాద్యాలతో ఇల్లు శోభాయమానంగా ఉంది. వెళ్ళి గదిలో కూర్చోమంది. అడగలేక ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా, కొంచెం డబ్బు కావాలి అని అడిగాడు. ఇప్పుడేమి లేదు అన్నట్టుగా నసిగింది ఆవిడ. ఇంతలో శారద తన దగ్గరున్న 10 రూపాయలు ఇవ్వబోయింది. భోంచేసి మరీ వెళ్ళమంది సవిత. ఆకలి లేదు, క్షమించమన్నాడు రాఘాల్. డబ్బడిగితే లేదన్నాను, రాజుకి వాళ్ళ కోపం వచ్చి భోంచేయకుండా వెళ్ళిపోయాడు అంది కొత్తమ్మ శారదతో. కోపంతో వెళ్ళలేదు, నాకు తెలుసు అంది శారద. అకస్మాత్తుగా అతగాడికి డబ్బు అవసరం ఏమిటో అంది సవిత. ఏమోనమ్మా, ఎవరో అమ్మాయికి జబ్బుగా ఉందిట, మందుల కోసంట అని చెప్పింది శారద. ఎవరా అమ్మాయి? రాత్రికి రాత్రి చేతి గడియారం తాకట్టు పెట్టేంత అవసరం ఏమొచ్చిందో అంది సవిత. నాకేం తెలీదమ్మా, పిల్లకు జబ్బు సంగతి మాత్రం నిజం. వైద్యలోపం వల్ల ఆ పిల్ల చచ్చిపోతుందేమో అన్న భయం ఆయన మొహంలో కనిపించింది. ఆ పిల్ల తండ్రి చిన్నప్పటి నుంచి ఈయనను పెంచి పోషించాట. ఆశ్చర్యపడింది సవిత. లోపలికి వెళ్ళి కొద్ది నిమిషాల్లోనే సవిత మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ మాట ఒంటి మీద ఒక్క నగలేదు, మంచి చీర కూడా కాదు కట్టుకున్నది. మొహంలో ఆందోళన.
ఆ రాత్రి వేళ ఎవరికి తెలియకుండా శారదను తన వెంట రమ్మంది. ఎందుకో శారదకు తెలియదు. అయినా తర్కించలేదు. టాక్సీ పిలిపించింది. ఇల్లు ఆనంద సంగీత హాస్యాలతో నిండిపోయింది. రుమాల్తో కట్టిన ఒక మూట శారద చేతికిచ్చి, ఇది నీ కొంగున కట్టుకో శారద, నేనిస్తే బహుశా తీసుకోడు, నువ్వే అతనికి ఇవ్వు అని చెప్పింది సవిత. 10 నిమిషాల్లో కారు దిగి ఇద్దరు రాఘాల ఇంటికి చేరారు. ఇంటికి తాళం వేసింది. మళ్ళా వచ్చి కారులో కూర్చున్నారు. బాగ్ బజార్లో ఒక ఇంటి ముందు ఆగింది కారు. ఇంటికున్న పెద్ద తాళం కనపడింది. ఇల్లు అద్దెకి ఇవ్వబడును అనే నోటీస్ బోర్డు కూడా కనిపించింది. బయలుదేరిన చోటుకే తీసుకెళ్లమని డ్రైవర్కు చెప్పి సవిత తలుపు మూలని ఆనుకుని పాషాణమూర్తిలా పడిపోయింది. అసలు విషయం శారదకు అర్థం కాలే. నన్ను తీసుకెళ్ళడానికి రాఘాల బాబు రేపు తప్పక వస్తారమ్మా అంది. ఒకవేళ రాకపోతే, నా గుమ్మంలో మళ్ళీ అతను అడుగు పెట్టలేకపోతే అని సవిత అన్నది. శారద ఆలోచనలో పడ్డది. సవిత చాలా దుఃఖిస్తున్నట్టు శారదకు పొడగట్టింది. అమ్మా, నేను నీ బిడ్డలాంటి దాన్ని, నాకు ఈ లోకంలో మరెవరున్నారు? నువ్వేది శాసిస్తే అలాగే నడుచుకుంటానమ్మా అంది. శారదను సవిత ఒళ్ళోకి తీసుకుంది. ఆమె కన్నీళ్లు శారద తలపైన పడ్డాయి. ఇద్దరూ ఇంటికి చేరేటప్పటికి ఇంకా కచేరీ జరుగుతూనే ఉంది. వీరు ఇంట్లో లేరు అన్న సంగతి కూడా ఎవరు గమనించలేదు. ఆ రాత్రికి తిండి తిప్పలు గడిచిపోయినాయి. ఒక్కొక్కరు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతున్నారు. శారద మంచానికి తలాపు దిక్కున కూర్చుని సవితకు తల నొక్కుతోంది. మండిపడుతూ రమణిబాబు గదిలోపలికి వచ్చాడు. ఇంటికి నలుగురు వచ్చినప్పుడే నీకేదో ఒకటి వస్తుంటుంది. అందరూ వెళ్ళిపోయారుగా, లేచి స్నానం చేసి మంచి చీర కట్టుకో, విమలబాబు నేను చూడ్డానికి వస్తున్నాడు. నన్ను చూడడం దీనికి అంది సవిత. ఎందుకా అలా అడుగుతామే? ఇంత ఘనంగా ఆయన ఆహ్వానించినందుకు అంతలోనే యజమానురాలు అంతర్ధానమైపోయింది కదా. ఆహ్వానించినంత మాత్రాన యజమానురాల్ని కలుసుకోవాలని ఎక్కడుంది? ఇవాళ వీలు పడదని చెప్పండి వారితో అంది సవిత. ఎందుకు సాధ్యం కాదు? అతను ఎవరో తెలుసా? కోటీశ్వరుడు. ఆయన వల్ల ఏటా నాకెంతో వ్యాపారం జరుగుతుంది. నీకేం తెలుసు? ఖచ్చితంగా నువ్వు ఆయన్ను అని అంటుండగానే చెప్పుల చప్పుడైంది. సవిత మేలి ముసుగు ముందుకు లాక్కుని లేచి కూర్చుంది. విమలబాబు లోపలికి వచ్చి నమస్కరించి స్వయంగా కుర్చీ ముందుకు లాక్కుని కూర్చుని అన్నాడు. ఇక్కడ రమణిబాబు, సవిత. అకస్మాత్తుగా మీకు ఒంట్లో బాగలేదని తెలిసింది. బహుశా రేపు ఉదయమే నేను కాన్పూర్ వెళ్లాల్సి ఉంటుంది. తిరిగి రావడం పడదనుకుంటా. అట్నుంచి బొంబాయి వెళ్ళి తిన్నగా కేంద్ర స్థానానికి వెళ్ళిపోవాలి. అంచేత మిమ్మల్ని ఒకసారి కలుసుకుందాం అనిపించి వచ్చా. మీ ఆతిథ్యం నాకు చాలా ఆనందం కలిగించింది అన్నాడు విమల్బాబు. నెమ్మదిగా అంది. అది నా అదృష్టం. 40 ఏళ్లవాడు విమల్బాబు. సంపూర్ణమైన ఆరోగ్యం, నిండు విగ్రహం. మళ్ళీ అన్నాడు, రమణిబాబు కూడా ఇక్కడ తరచూ సుస్థిగా ఉంటుందని తెలిసింది. మీరు అలాగే కనిపిస్తున్నారు. మీ పాత ఫోటో చూశాను, చాలా మారిపోయారు అన్నాడు. అయితే నా పాత ఫోటో మీరు చూసారా అంది సిగ్గుపడిపోతూ సవిత. నిజంగానే మీరు కలిసి తీయించుకున్న ఫోటో రమణిబాబు నాకు పంపించారు. అది చూసిన నాడే ఈ వ్యక్తిని జీవితంలో ఒక్కసారైనా చూడగలిగితే అంతే చాలు అనుకున్నాను. ఆ కోరిక ఈనాడు సఫలమైంది. పోనీ మీరు ఒకసారి మా సింగపూర్ రాకూడదు? సముద్ర ప్రయాణం చేసినట్టు ఉంటుంది. క్రాస్ స్ట్రీట్లో నాకు ఇల్లుంది. ఆ ఇంటి పై అంతస్తు నుంచి చూస్తే సూర్యోదయం, సూర్యాస్తమయం, ఉభయ సంధ్యలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ మాట రమణిబాబుకి ఇదివరకే చెప్పా. సరేనన్నాడు. మీ అనుమతి కూడా లభిస్తే ఈసారి నా ప్రయాణం సార్థకమైనట్టే రమణిబాబు చెప్పాడు. నేను ఇదివరకే మీకు మాట ఇచ్చాను. నా తప్పు లేదు. వచ్చే వారమే నా ప్రయాణానికి సిద్ధం. ఇప్పట్లో నాకు సముద్రపు గాలి చాలా అవసరం కూడాను. ఏమంటే నా ఆరోగ్యం అంత బాగుండడం లేదు అన్నాడు. అయితే మనందరం ఒకే ఓడలో వెళ్ళవచ్చు అంటూ సవితతో, మీరు అనుమతిస్తే ఏర్పాట్లని నేను చూస్తా. నా ఆఫీసు కూడా టెలిగ్రామ్ ఇస్తా. ఇంట్లో ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తా అన్నాడు విమలబాబు ఆనందంగా. మృదు స్వరంతో అంది సవిత. ఈసారికి నేను రాలేను. ఈ మాటకు రమణిబాబు మళ్ళీ సవితను కేకలేసి విమల్బాబుతో, మీరు నిరభ్యంతరంగా టెలిగ్రామ్ పంపండి, ఏర్పాట్లు చేయించండి అని చెప్పాడు. ఏమంటారు, టెలిగ్రామ్ పంపమంటారా అని విమలబాబు మళ్ళీ సవితను అడిగాడు. ఓహో, ఈసారికి రాలేను అంది సవిత. చీత్కరించుకుని అన్నాడు రమణిబాబు. ఎందుకు రాలేవు? చెప్తున్నా. విధిగా బయలుదేరాలి నువ్వు. నిన్ను వెంట పెట్టుకుని మరీ బయలుదేరుతా నేను. కాళ్ళు చేతులు కట్టేనా తీసుకెళ్తా నేను అన్నాడు. ఇక్కడ రమణిబాబు సవితను బెదిరిస్తున్న దృశ్యం. సవిత ఒంట్లో సుస్థిగానే ఉంది. శారద ఏం కావాలి అని అడిగినా వద్దంటుంది. ఇంతలో రమణిబాబు వచ్చాడు. పెద్దగా నిట్టూర్చి అన్నాడు, రక్షించావు. ఇవాళకి ఎలాగో మర్యాద దక్కింది. ఆయన ఎంత మంచివాడు, గొప్ప అంతస్తు, నిగర్వి. నీ గురించే ఎంతో విచారించాడు.
ఉదయానికల్లా నీ ఆరోగ్య పరిస్థితి తెలియపరచమని 100 సార్లైనా చెప్పాడు. ఎంత ఆత్రం ఆయనకి. ఒకవేళ డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చినా రావచ్చు. డబ్బు లెక్కలేని మనిషి. ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ జీతమే నెలకి 3000. విచిత్రమైన అంకెలు ఇంకేవో చెప్పబోతూ ఉంటే సవిత, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చామే, ఇంటికి పోలే అని అడిగింది. సవితకి ప్రసంగం ఆసక్తి లేదని గ్రహించాడు. ఇవాళకి వెళ్ళను అన్నాడు. అతను ఇప్పుడు డోస్లో ఉన్నాడని పసిగట్టింది సవిత. కోపంగా అన్నాడు రమణిబాబు. నువ్వు భార్యవు కావు అని అందరికీ తెలిసిందనేగా నీకు ఈ పౌరుషం. కానీ ఈ సంగతి ఎవరికి తెలీదు? శారదకు తెలీదా? ఇంట్లో అద్దె వాళ్ళకి తెలీదా? అబద్ధం ఎంతకాలం తగ్గుతుంది? ఉభయల మధ్య వివాదం పెరిగిన తర్వాత ఆమె అన్నది, నిజంగా నేనెవరి భార్యనో ఆయన పాదధూళికి కూడా నువ్వు అర్హుడవు కావు. ఆ సంగతి నీకు తెలీదు. అయితే ఆ పూజనీయుడినే ఆరాధించక ఇక్కడ పడి ఉన్నావెందుకు అని అడిగాడు రమణిబాబు. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికి మీకు కథ అర్థమై ఉంటుంది. ఒక జమీందారుకి రెండో భార్య కొత్తమ్మ, అంటే సవిత. ఈవిడకి ఆయనకి వయసులో చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే వీళ్ళకి పెంపుడు కొడుకు రాఘాల్ ఊరికే చదువుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆమెని అమ్మ అంటాడు, ఆయనని నాన్నగారు అంటాడు. ఇది వీళ్ళ అనుబంధం. తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో రమణిబాబుతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది సవిత. అయినా కానీ ఆవిడ బ్రజబాబు పట్ల చాలా భక్తిభావంతో ఉంటుంది. ఆయన కలిసినప్పుడల్లా చాలా ఆదరంగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది భార్య అని చెప్పి ఆ కోపము కసి ఏమీ లేదు. ఆయన గోవిందుడి భక్తుడు, నామాలు పెట్టుకుంటాడు, వైష్ణవుడు, పైగా చాలా పెద్దవాడు కూడా వయసులో. ఆమెని చాలా మామూలుగా ఆదరిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. ఈమెకి రమణిబాబుతో బయటకు వచ్చేసినా కూడా ఈమెకి భర్త అన్న కూతురన్న పంచప్రాణాలు. ఇప్పుడు వాళ్ళు కటిక పేద స్థితిలో ఉన్నారు, తండ్రి కూతురు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఈవిడ వెళ్ళిపోయాక. ఆ భార్య కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన కూతురు ఇద్దరు కూడా చిన్న అద్దె ఇంట్లోకి వచ్చేసారు. ఈయన జమీందారు అనమాట. వచ్చేసారు, కటిక పేద స్థితిలో ఉన్నారు. రాఘాలు ఆ అమ్మాయికి వైద్యం చేయిద్దామని చూస్తున్నాడు. అది ఈ సంగతి తెలిసి అంటే కొంచెం లేటుగా తెలిసింది సవితకి. అప్పుడు దాని సహాయం చేద్దామని చూస్తే రాఘాలు ఇల్లు తాళం వేసి ఉంటుంది, బ్రజబాబు ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన స్టోరీ ఇది. తర్వాత ఏమైందని చూద్దాం.